పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ నుంచి యువ సంగ్రామ సభ ప్రాంగణానికి ఎమ్మెల్యే కోడెం మహిపాల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 5,000 మంది కార్యకర్తలు వాహనాల కాన్వాయ్తో సభా ప్రాంగణానికి తరలివెళ్లగా పెద్ద ఎత్తున యువత పార్టీ శ్రేణులు పాల్గొని ర్యాలీకి ఉత్సాహం తీసుకొచ్చారు. పార్టీ జెండాలు బ్యానర్లతో ముందుకు సాగిన ర్యాలీలో కార్యకర్తలు సభ విజయవంతం కావాలని నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తల రాకతో పటాన్చెరు ప్రధాన రహదారులు రాజకీయ సందడితో కలకల్లాడాయి. ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడెక్కడ పక్కకు పెట్టి వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ పిల్లలకు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యువకులు కార్మికులు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున 1,1270 బండ్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. ఇంచుమించు 5,000 మందిని పటాన్చెరు నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అందరూ ఈ మండల వారీగా డివిజన్ల వారీగా నాయకుల ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిగిట రింగ్ రోడ్కి మన పటాన్చెరుకి ఇక్కడికి పటాన్చెరు నుంచి సరాయి నుంచి పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ పక్క నుండి మన అక్కడ రింగ్ రోడ్ ORR పైన లైన్ అప్ చేసిన తర్వాత జెండా ఊపుతాం. జెండా ఊపిన తర్వాత ఇక్కడ ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మీరు ఎంబడి వస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి అక్కడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీతో మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.